చరిత్రలో మొదటిసారిగా టీడీపీ నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెప్పారు. 3 రోజులు పండుగ వాతావరణంలో జరిగే మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. టీడీపీ పండుగకు వచ్చే శ్రేణులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. చరిత్రలో తొలిసారి నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం ఇవాళ వేడుకగా జరిగింది ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో. జిల్లాకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం అంత పాటు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సురేష్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? తొలిసారి అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తొలిసారి నెల్లూరులో పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి మహానాడు ఈ రోజున నెల్లూరు జిల్లాకి అవకాశంగా దొరికింది. ఇది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బాబు గారికి, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, సమన్వయం చేసిన మంత్రివర్యులు ఫరూక్ గారికి, అలాగే నారాయణ గారికి, రామనారెడ్డి గారికి, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారికి, మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి. ఇది కొవ్వూరు నియోజకవర్గంలో జరగబోతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మహానాడుని జయప్రదం చేయబోతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ మహానాడు జరిగినప్పుడు కూడా మా మీద ఎక్కువ బాధ్యత పడింది. పక్కనే జరిగింది, కడప జిల్లాలో జరిగింది కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంకి అటువైపు కడప ఉంది, అది అటుసారి జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ ఇటువైపు మహానాడు జరుగుతూ ఉంది. సో మా బాధ్యత లాస్ట్ ఇయర్ కూడా పెద్ద బాధ్యత ఉన్నది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున వెళ్ళి మేము విజయవంతం చేయడం జరిగింది. దానికి ఇంకా రెండింతలుగా ఇక్కడికి వచ్చి మేము రాబోయే రోజుల్లో విజయవంతం చేయబోతా ఉన్నాం. కేవలం మహానాడు 3 రోజులనే కాదు, ముందు కూడా చాలా పని ఉంటుంది మాకు ఇక్కడ, కార్యకర్తలకి నాయకులకి కూడా. వాటన్నిటికీ కూడా మేము సమన్వయం చేసుకొని విజయవంతం చేస్తాం. ముఖ్యంగా మహానాడు ప్రత్యేకత పలు జిల్లాల నుంచి కార్యకర్తలు ఒక దగ్గర కూర్చోవడం, ఒక దగ్గర కలిసి భోజనం చేయడం, ఒక దగ్గర కూర్చొని మీటింగ్లో పాల్గొనడం, ఒకరి బాధలో ఒకరు చెప్పుకోవడం, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, మనం ఎలా బెటర్ ప్రాక్టీసెస్ ఎలా చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేవి మాట్లాడుకునే దానికి అవకాశం మహానాడు తప్పితే వేరే ప్లాట్ఫామ్ ఏమీ ఉండదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి. ఇది ఒక గొప్ప అవకాశం కూడా కార్యకర్తలకి, నాయకులకి ఒకరినొకరు మాట్లాడుకొని పరామర్శించుకోవడానికి. ఆ విధంగా తీర్మానాలు చేయబోతా ఉన్నారు. రాబోయే 3 రోజుల కార్యక్రమాల్లో ఏవైనా తీర్మానాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఎలా జరగబోతోంది కార్యక్రమాలు? డెఫినెట్గా ఉంటుంది. 27, 28 తారీఖుల్లో డెలిగేట్స్ అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పదవుల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు 2 రోజులు ఇక్కడ తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే 29వ తేదీ మనకు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఆ బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలి వస్తారు. ఈ 2 రోజుల్లో ఏ తీర్మానాలు జరగబోతా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అది ఈ ఒకసారి ఏంటంటే ఈ 2 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి ఒకసారి చెప్పుకుంటూ, అభివృద్ధి ఏం చేసామనేది ఒకసారి మాట్లాడుకొని, రాబోయే 3 ఏళ్లలో ఇంకేమేం చేయబోతున్నాం అనేది గౌరవ అధ్యక్షులు వారు వివరిస్తారు. అంటే ఇవాళ మహానాడు జరుపుకుంటున్నారు ఒకవైపు, మరొక వైపు వైసీపీ మాత్రం అనేక ఆరోపణలు చేస్తుంది. 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. మరొక వైపు పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో విజయ్ గెలుపొందిన తర్వాత మా వల్లే గెలిచారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ పోస్టింగ్లు పెట్టుకునే పరిస్థితి. ఏమంటారు, వైసీపీకి ఏం చెప్పబోతున్నారు? మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచారంటే వైసీపీ అన్నప్పుడు మరి వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారంలో నాకు కనపడలేదు. వీళ్ళు ఫోటో పెట్టుకొని గెలిచాము మేము. ఫోటో పెట్టుకొని గెలిచే అంత విజయ్ స్థాయి అంత ఉందా? విజయ్ ఎక్సలెంట్ నాయకుడు. రాబోయే రోజుల్లో ఒక పెద్ద నాయకుడిగా తయారయ్యే పరిస్థితి. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటాను. నేను ఆల్రెడీ ట్విట్టర్లో అభినందనలు కూడా తెలపడం జరిగింది. వారి నాయకత్వం, వారు గెలిచిన తీరు చూస్తే మనం రాష్ట్రాలు ఎటువైపు వెళ్తాననేది స్పష్టంగా అర్థమైపోద్ది. ప్రజలు వారికి పనిచేసే నాయకుడిని ఆదరిస్తారు తప్పితే పనిచేసే నాయకుడిని ఎవరు ఆదరించే పరిస్థితి ఫ్యూచర్లో ఉండదు. అది జరిగే పనే కాదు. ఇంకా ఆల్రెడీ మార్పు స్టార్ట్ అయింది. ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉంటారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి విజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తమిళనాడు ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నాయకులు వేస్తే, ఓట్లు వేస్తే రేపు పొద్దున గెలిచేది కాదు. ఇక్కడ శాసనసభ్యులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అనేది వాళ్ళు తుది తీర్పు వాళ్ళు ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఊరికే ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. అంతగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు భూమి పూజకి బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం. ఈరోజు ఏర్పాట్లు మీకు తెలుసు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా వాసులు, జిల్లా నాయకులు కానీ, నెల్లూరు జిల్లా ప్రజలు కానీ హాస్పిటాలిటీలో ఎంత హైలో ఉంటారనేది మీకు తెలుసు. ఎంత బాగా చూసుకుంటారు అతిథులను అనేది.
రాబోయే రోజుల్లో అది అర్థమవుతుంది. బయట జిల్లాలకు కూడా చాలామందికి అవగాహన ఉంది. నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా సరే పక్కనే జిల్లాల నుంచి అతిథుల్ని బ్రహ్మాండంగా చూసుకునే పరిస్థితి, ఆ విధంగా ముందుకెళ్తాం. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా కాకర్ల సురేష్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టి అక్కడ తీర్మానాలు కూడా చేసుకుంటామని చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. ఈ నెల 10వ తేదీన